హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం, త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచించాం మీకోసం. ఇవాళ రిలీజ్ అయిన నాగబంధం అనే తెలుగు మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 3 గంటలు ఉంది. అండ్ బడ్జెట్ వచ్చేసి సుమారు 100 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే అస్సలు నచ్చలేదు. ఇన్ఫాక్ట్ చాలా బోర్ కుట్టింది కూడా. ఎందుకో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్ని. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, హిమాలయాల్లో అనంత విశ్వాన్ని శాసించగలిగే శక్తి ఉన్న ప్రదేశానికి ద్వారం ఉంటుంది. దానికి నాగబంధం అనే సీక్రెట్ లాక్ ఉంటుంది. ఆ సీల్ ని ఓపెన్ చేయాలంటే బ్రహ్మకమలం, ఇన్స్ట్రక్షన్స్ ఉండే గ్రంథం అండ్ ఇంకా చాలా కావాలి. వాటి కోసం అబ్దాలి అనే పవర్ఫుల్ విలన్ వేట మొదలెడతాడు. ఈ జర్నీలో సాధారణ జీవితం గడుపుతున్న రుద్ర అనుకోకుండా ఇన్వాల్వ్ అయ్యి పార్వతి అనే అమ్మాయిని కూడా కలుస్తాడు. అసలు ఎవరు వీళ్ళంతా, అసలు ఆ ద్వారం వెనకాల ఉన్న రహస్యాలు ఏంటి అనేది మూవీలో చూస్తారు. పాజిటివ్స్ చెప్పాలి అంటే, రీసెంట్ టైమ్స్ లో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ అంబిషియస్ ఫిల్మ్స్ అని చెప్పొచ్చు. అండ్ చాలా లార్జర్ దన్ లైఫ్ ఉండే క్యారెక్టర్స్ ఉంటాయి. మూవీ థీమ్ లైక్ నాగసాధువులు, శ్రీ రంగనాథ స్వామి టెంపుల్, ఆది శంకరాచార్య ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తో మల్టిపుల్ టైమ్ లైన్స్ లో స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. ఆ ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్, గ్రాండ్ సెట్స్ ఉన్న బ్యాక్ డ్రాప్ లో అదంతా కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఆ డీటెయిలింగ్ గానీ, విజన్ గానీ చాలా రిచ్ గా ఉంటుంది విజువల్స్ పరంగా. ఇప్పుడు చెప్పిన విషయాలన్నింటిలో అప్రిషియేట్ చేయొచ్చు టీమ్ మొత్తాన్ని. సినిమాటోగ్రఫీ వర్క్ బై సౌందర్ రాజన్ పర్లేదు. డివైన్ ఎలిమెంట్స్ ఉన్న ఆర్ట్ డిజైన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ అవన్నీ బాగానే క్యాప్చర్ చేశారు. మూవీ స్టోరీ అదంతా చాలా లొకేషన్స్ లో జరుగుతుంది. కెమెరా యాంగిల్స్ అండ్ విజువల్ స్టోరీ టెల్లింగ్ పరంగా డీసెంట్ అని చెప్పొచ్చు. సాంగ్స్ పిక్చరైజేషన్ కూడా గ్రాండ్ గా ఉంటుంది. మ్యూజిక్ బై జునైద్ కుమార్ మిక్స్డ్ బ్యాగ్ అని చెప్పాలి. కొన్ని చోట్ల బాగానే ఉంది, కొన్ని చోట్ల టూ లౌడ్ అండ్ చాలా చోట్ల రిపిటేటివ్ వెళ్తుంటది టోన్. కొన్ని సాంగ్స్ ఉన్నాయి కానీ 1 or 2 పర్లేదు. మిగతావన్నీ కూడా రాంగ్ టైమ్ లో వస్తాయి ఇర్రెలవెంట్ గా. నెగటివ్స్ చెప్పాలి అంటే, మూవీ స్టోరీ లైన్ అండ్ ప్రొసీడింగ్స్ అవన్నీ కూడా చాలా రొటీన్ గా స్లో పేస్ లో వెళ్తూ ఉంటాయి. టూ మెనీ రిపిటేటివ్ సీన్స్ ఫస్ట్ హాఫ్ లో అండ్ సెకండ్ హాఫ్ లో అవే రివైండ్ అవుతూ ఉంటాయి. లిటరల్ గా మన బుర్రల్ని పీల్చి పిప్పి చేస్తారు. కొన్ని ప్యారలల్ సబ్ ప్లాట్స్ ని ఓపెన్ చేస్తారు కానీ చాలా ఫేక్ గా ఉంటాయి. ఏదో స్పేస్ ఫిల్లర్స్ లాగా. ప్రాపర్ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ లేదా ఎంగేజింగ్ డ్రామా అయితే ఉండదు. మూవీ అంతా కూడా వార్నింగ్స్, బ్లాక్ మెయిల్స్ లేదంటే హోస్టేజ్ లో తీసుకోవడం, రక్షించండి బాబాయ్ అని అరవడాలు తప్ప వేరే డైలాగ్స్ పెద్దగా వినిపించవు. ఇప్పుడు హీరో ఎంట్రీ, నెక్స్ట్ సాంగ్, దాని తర్వాత విలన్ ఒకరిని చంపాలి, ఇలా వరుస పెట్టి బలవంతంగా కుక్కినట్లు ఉంటుంది మూవీ అంతా. ఈ మూవీని డైరెక్ట్ చేసింది అభిషేక్ నామా. ఈయన ఇంతకు ముందు కళ్యాణ్ రామ్ గారి డెవిల్ ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ మూవీ తీశారు. అండ్ ప్రొడ్యూసర్ గా చాలా తీశారు, లైక్ కేశవ, సాక్ష్యం, గూఢచారి, రావణాసుర. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఇచ్చింది కూడా ఆయనే అంట. శ్రావణ్ కుమార్ తడక అని అతను కో డైరెక్టర్ గా చేసినట్లున్నారు. బెటర్ వర్క్ చేసి ఉండొచ్చు. గట్టిగా మాట్లాడాలంటే ప్రీవియస్ ఫిల్మ్ డెవిల్ చాలా బెటర్ అనిపిస్తుంది. అదే కొంచెం బోరింగ్ మూవీ, మనందరికి తెలిసి ఫ్లాప్ అయింది. మూవీ స్టోరీ అదంతా కూడా ఆల్మోస్ట్ అంజీ, సాహసం, అఖండ 2 లాగే ఉంటాయి. మరీ జిరాక్స్ కాపీ కాకపోయినా గానీ. దానికి తోడు సనాతన ధర్మం గురించి చాలా ఫోర్స్ డైలాగ్స్ వస్తాయి. అండ్ చాలా చోట్ల ప్రొలాంగ్ చేస్తారు కూడా అన్నెసరీ సిచ్యువేషన్స్ లో. ట్రెజర్ హంట్ లా స్టార్ట్ చేసి ఎటో తిప్పి స్టోరీని. దాని వల్ల చాలా ప్రెడిక్టబిలిటీ వస్తుంది. ఇక్కడ నేను ఎవరి నమ్మకాలను కూడా తక్కువ చేసి చెప్పట్లేదు. నా మెయిన్ పాయింట్ ఏంటంటే, అంత ఎగ్జైటింగ్ గా, కన్విన్సింగ్ గా అండ్ మోర్ ఎంగేజింగ్ గా చెప్పలేకపోయారు అని. ఎడిటర్ గా చేసింది ఆర్సి ప్రణవ్ బెటర్ వర్క్ చేసి ఉండొచ్చు. ఇంటర్వెల్ టైం కే ఏంట్రా బాబు ఇంకా అవలేదా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. టూ మచ్ మెలో డ్రామా, ఆర్టిఫిషియల్ క్యారెక్టర్స్ తో విసుగు వస్తుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సర్ప్రైజింగ్లీ నాకు ఎవరు కూడా అంత గొప్పగా లేదా కన్విన్సింగ్ గా యాక్ట్ చేసినట్లు అనిపించలేదు. చాలా లిప్సింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. డబ్బింగ్ కూడా బాగాలేదు చాలా క్యారెక్టర్స్ కి. యాక్టింగ్ పరంగా హీరోగా చేసిన విరాట్ కర్ణ అంతగా నచ్చలేదు. ఇతను ఇంతకు ముందు పెదకాపు అనే మూవీలో చేశాడు. డాన్స్ గానీ, డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చాలా వీక్ ఉన్నాయి. రుద్ర అనే క్యారెక్టర్ కి మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి. చాలా మంచి రోల్ కూడా అది. స్ట్రాంగ్ ఎక్స్ప్రెషన్స్, బేస్ వాయిస్ పవర్ఫుల్ గా ఉండాలి. బట్ ఎక్కడ కూడా అలా అనిపించలేదు. విలన్ గా చేసిన రిషబ్ సానే అక్కడక్కడ ఓవర్ యాక్టింగ్ అనిపించింది. మీకు గుర్తుంటే గనక ఇతను 2024 లో వచ్చిన బాలీవుడ్ మూవీ ఫైటర్ లో చేశాడు. స్టంట్ కొరియోగ్రఫీ ముగ్గురు చేశారు. అస్సలు బాలేదు. సెకండ్ హాఫ్ మొత్తం కూడా అవే ఉంటాయి నాన్ స్టాప్ గా. చాలా బోరింగ్ ఉంటాయి. ఇన్నోవేటివ్ లేదా స్టైలిష్ గా ఎక్కడ ఉండవు. రుద్ర తాండవం గానీ, స్కోప్ ఉన్న మంచి ఎలివేషన్ సీన్స్ ఎక్కడ సరిగా వర్కౌట్ కాలేదు. విఎఫ్ఎక్స్, సిజిఐ వర్క్ అయితే బాలేదు. ఇందాక చెప్పినట్లు ఐడియాస్ పరంగా బాగానే ఉన్నా గానీ చాలా ఆర్టిఫిషియల్ గా, సీరియస్ టోన్ లో వెళ్తున్న మూవీ సడన్ గా సిల్లీ గ్రాఫిక్స్ తో ఎందుకు భయం మనకి ఇవన్నీ అన్నట్లుంటాయి. ఎగ్జాంపుల్స్ కావాలంటే చాలా ఉన్నాయి, లైక్ సీ ప్లేన్, హెలికాప్టర్, క్రొకడైల్స్, ఈగిల్, గబ్బిలాలు, ఎలిఫెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి. చాలా చోట్ల కూడా ఏఐ షాట్స్ వాడేశారు. ఈ మూవీ మేకర్స్ కి ఎప్పుడు అర్థం అవుతుందో మరి. బిగ్ బడ్జెట్ ప్రాజెక్ట్స్ లేదా మంచి స్టోరీ
సినిమాలు ఉండే ఇలాంటి మూవీస్ లో వర్కౌట్ అవ్వవు. అవన్నీ కూడా డిస్ట్రాక్షన్ లాగా అనిపిస్తాయి. మోస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్ అండర్ యూటిలైజ్డ్ అనే చెప్పాలి. వాళ్ళ పేర్లు చెప్పడం కూడా కష్టమే, ఎందుకంటే చాలా నోటెడ్ ఫేసెస్ ఉంటాయి. ఏ క్యారెక్టర్ వచ్చినా గానీ వస్తారు పోతారు, ఒక్క డైలాగ్ కూడా ఉండదు అన్నట్లే ఉంటారు. ప్రాపర్ స్క్రీన్ రన్ టైం ఉండదు. హే వీళ్ళని ఎక్కడ షార్ట్ ఫిల్మ్ చూసామే, ఈ యాక్టర్ ని మొన్న మూవీలో చూసామే, ఇలా మన పక్కన చెప్పేలోపు మాయమైపోతారు. బట్ ఆల్మోస్ట్ ప్రతి సీన్ లో 30 మంది పైగా యాక్టర్స్ జనాలు కనిపిస్తారు ఫ్రేమ్ లో. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. బట్ బ్లడ్ అండ్ గోర్ వైలెన్స్ సీన్స్ చాలానే ఉంటాయి. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. బట్ సీక్వెల్ అయితే అనౌన్స్ చేశారు. బట్ అప్పటికే మీకు ఒక దండ మాకు వద్దు బాబోయ్ అన్నట్లే ఉంటుంది. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీరు గనక స్పిరిచువల్, మైథలాజికల్, ఫ్యాంటసీ లాంటి మూవీస్ ఇంట్రెస్ట్ ఉండి లో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళి చూస్తే యావరేజ్ అనిపిస్తుందేమో. అలా కాకుండా ఇన్నోవేటివ్ స్టోరీ లైన్ ఉండి అంజీ, సాహసం, అఖండ లాంటి ఎంగేజింగ్ డ్రామా అండ్ మైండ్ బ్లోయింగ్ విఎఫ్ఎక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్స్పెక్ట్ చేస్తే బాగా డిసప్పాయింట్ అవుతారు. ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే, ఇలాంటి కొత్త కాన్సెప్ట్స్ తో మూవీస్ రావాలి అండ్ మనం ఎంకరేజ్ చేయాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్, బ్యాడ్ విజువల్ ఎఫెక్ట్స్, అన్వాంటెడ్ యాక్షన్ ఎపిసోడ్స్ అవన్నీ పెట్టి లెంత్ పెంచితే జనాలకి చాలా బోర్ కొట్టేస్తుంది. దాని బదులు 2 గంటలకి ట్రిమ్ చేసి చెప్పాలనుకున్న పాయింట్స్ లేదా కీ సీన్స్ కి మాత్రం విజువల్ ఎఫెక్ట్స్ వాడి యాక్టింగ్ విషయంలో కూడా ఫోకస్ పెడితే ఇంకొంచెం బెటర్ గా ఉండేదేమో అవుట్పుట్. ప్రతి మూవీలో కూడా హీరో ఎలివేషన్ సీన్స్, స్కిన్ గ్లామర్ షో అండ్ సాంగ్స్ ఉండాలని రూల్ లేదు కదా. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.